హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ అస్రా అంజుమ్ ఛానల్. ఇవైతే సావడాలండి, సావడాలు అంటాం మేము. వీటిని ఇంగ్లీష్లో రిబ్బన్ ఫిష్ అయితే అంటారు. ఇవైతే ఫ్రై కోసం ఫ్రై చేసుకుందామని కట్ చేస్తున్నాము. ఇదిగోండి రిబ్బన్ ఫిష్ ఫ్రెష్గా ఉన్నాయండి. ఇవి ఫ్రైకి చాలా బాగుంటాయండి. అయితే మసాలాలు అయితే కలిపేసుకుందాము. కారం వేసుకుందాము 2 స్పూన్స్, కొద్దిగా పసుపు వేసుకుందాము, సాల్ట్ వేసుకుందాము, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము, కొద్దిగా కార్న్ఫ్లోర్ పిండి వేసుకుందాము, కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుందాము, కొద్దిగా ఫిష్ మసాలా, కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను. కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము అప్లై చేయడానికి. ఇదంతా పీసెస్కి బాగా పట్టిద్దాము. ఇలా మసాలా కలిపి పెట్టుకోవాలి. కళాయిలో నూనె అయితే వేడయింది, ఫ్రై చేసుకుందాము. ఇలా ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోవాలి. రిబ్బన్ ఫిష్ ఫ్రై చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ముళ్ళు కూడా ఉండదు ఎక్కువ, మధ్యలో ముళ్ళు ఒకటే ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇదిగోండి ఒకవైపు అయితే ఫ్రై అయిపోయాయి, టర్న్ చేసుకున్నాము. ఈ ఫిష్ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. నాకు ఫస్ట్లో ఇదైతే పాములా కనిపించేది, పొడుగ్గా స్నేక్ ఉన్నట్టు ఉంటుంది ఫిష్. తినేదాన్ని కాదు, కానీ ఇది ఒకసారి తిన్నాక టేస్ట్ నచ్చి ఇప్పుడైతే తింటున్నాను. చాలా బాగుంటుంది. టమాటా పచ్చడి ఇలా ఏమైనా చట్నీలు చేసుకొని ఇలా ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ రిబ్బన్ ఫిష్ చింతకాయలతో పులుసు కూడా పెడతారండి, అది కూడా ఒకసారి చేస్తాను. చాలా బాగుంటుంది పచ్చి చింతకాయలతో పులుసు పెడితే. కొద్ది కరివేపాకు యాడ్ చేద్దాము. అయిపోయాయి, తీసేసుకున్నాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన రిబ్బన్ ఫ్రై అయితే